ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్, 5 ద్విచక్ర వాహనాలు మరియు 1 కారు స్వాధీనం. ఈ సంవత్సరం జనవరి నెలలో తిప్పనపేట గ్రామంలో తన ఇంటి ముందు పార్కు చేసిన 2 వీలర్ బైక్ను ఎవరో గుర్తు తెలియని దొంగలు దొంగిలించారని ఫిర్యాదుదారుడు భారతపు పెద్దిరాజం సన్నఫ్ రాజం రెసిడెన్స్ ఆఫ్ తిప్పనపేట గ్రామం అన్న అతడి ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ ఎస్ఐ సదాకర్ కేసు నమోదు చేసుకుని జగిత్యాల రూరల్ సిఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 2 స్పెషల్ టీంలు ఏర్పాటు చేయగా జగిత్యాల రూరల్ ఎస్ఐ సదాకర్ టీం ఆదివారం ఉదయం 5:30 తిప్పనపేట గ్రామ శివార్లోని హుందాయ్ క్రేటా కార్లో వస్తున్న 5 అనుమానిత వ్యక్తులను గుర్తించి వారిని విచారించగా వారి నుండి రికవర్ చేసిన బైకులు 5, 1 క్రేటా కారు, మొబైల్ ఫోన్ 5 వారిని జ్యుడిషియల్ రిమాండ్ మేజిస్ట్రేట్ వద్దకు పంపుతున్నట్టు డీఎస్పీ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా నిందితులను చకచక్యంగా పట్టుకొని 2 వీలర్ బైకులను రికవరీ చేసిన జగిత్యాల రూరల్ సిఐ కృష్ణారెడ్డి, ఎస్ఐ సదాకర్ మరియు పార్టీ కానిస్టేబుల్ శ్రీనివాస్, గంగాధర్, రాహుల్ కుమార్ మహల్లను జగిత్యాల ఎస్పీ కృష్ణకుమార్ అభినందించారు. Wait, sir. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో గత నెల ఒక తిప్పనపేట గ్రామంలో ఒక మోసగి దొంగతనం. దానికంటే ముందు సారంగపూర్ డిసెంబర్ నెలలో ఒక మోటార్ సైకిల్. దీని మీద ఏంటంటే మన కేసు నమోదు చేసుకొని పరిశోధన చేపట్టాం. రూరల్ సిఐ గారు సదాకర్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మరియు రూరల్ సిఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఒక ఐడి పార్టీ ఏర్పాటు చేసి దీని మీద వర్కౌట్ చేస్తే ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మాకు కొన్ని క్లూస్ లభించింది. దాని ప్రకారం మేము వర్కౌట్ చేస్తే ఒక 5 దొంగల మూట, 5 దొంగల మూట ఈ ద్విచక్ర వాహనాలను మన దొంగిలించే మూటను మేము అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళందరూ కూడా ఏంటంటే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమరు గ్రామస్తులు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రైవేటు లేబర్ అండ్ ప్రైవేట్ డ్రైవర్ వీళ్ళు జలసాలకు అలవాటు పడి ఈ దొంగతనాలు చేస్తుంటే ఫస్ట్ జక్కుల గోపాల్ అంటారు కలమరుగు మండలం. వాడికి ఒక సెకండ్ హ్యాండ్ క్రేటా కార్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఈ మిగతా 4 ఎవరు కూడా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళ సొంత యూటిలైజేషన్ సొంతంగా వాడుకోవడానికి ఏంటంటే ఈ ప్రతి వచ్చిన ప్రతిసారి ఒక 4 రావడం, రట్టి చేయడం, ఆ విలేజ్లలో ఎక్కడైతే బయట పార్క్ చేసిన వాహనాలు దొంగతనం చేసిన వీళ్ళ వృత్తిగా పెట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే తొందరలోనే వీళ్ళు ఈ ముఠాన్ని మేము పట్టుకోగలిగాము. వీళ్ళ దగ్గర మొత్తం 5 బైకులు మరియు ఒక క్రేటా కారు. ఈ కారు ఏంటంటే నేరం చేయడంలో ఉపయోగించడాన్ని కారును కూడా సీజ్ చేసినాం. వీళ్ళు మన సారంగపూర్ మండలంలో 1 కేసు, జగిత్యాల రూరల్ కేసు, దండపల్లి మండలంలో 2 కేసులు మరియు కడెం మండలంలో 1 కేసు. మొత్తం 5 వాహనాలు పిలిచింది. 5 వాహనాలు కూడా వాళ్ళ దగ్గరనే మేము రికవర్ చేసినాము. వీటి వాళ్ళు ఎక్కడ అమ్ముకోలేదు, వాళ్ళ సొంతాన్ని యూటిలైజేషన్ పెట్టుకున్నారు. దొంగల కూడా 4 తీసుకొని ఇవాళ మేము